ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఇది నమ్మునాడు దేవుడి వాక్యము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. వాక్యంను జాగ్రత్తగా గమనించి వెతుకుదాం. ఇక్కడ అంటున్నాడు ఏమని, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము అంటున్నాడు భక్తుడు. ఎవరిని తప్పించమన్నాడు? ఎవరైతే మరణానికి చావుకు ఎలా పట్టబడ్డ వారు ఉన్నారో వారిని తప్పింపము అంటున్నాడు. ఇంకో వచనం చూసుకున్నట్లయితే, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రశ్నిస్తున్నాడు. నాశనంకు వెళ్ళేవారు జోగుతున్నారు వాళ్ళు, కాబట్టి ఆ స్థలంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. వారిని నువ్వు రక్షింపవా అంటున్నాడు. ఒక మాట. ఒకటి, మరణం నుంచి ఉన్న వారిని నువ్వు తప్పించవా అంటున్నాడు. అంటే చావునకు పట్టబడ్డ వారిని నువ్వు తప్పించవా అంటే తప్పించే శక్తి నీకుందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరణమునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము అంటున్నాడు. నీవు తప్పించుము అంటే ఒక వాక్యం సెలవిస్తుంది, మరణపాతాల తాళం చెవులు తండ్రి అయిన దేవుడి స్వాధీనం అందున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పరలోకపు తాళము చెవులు దేవుడు మనకిచ్చాడు. మనం భూమి మీద దేని బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది, భూమి మీద మనం దేనిని విప్పితే పరలోకమందు అది విప్పబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం రెండంచుల ఖడ్గము. ఏ సందర్భంలో ఏమి తీసుకునాలి అది తీసుకునాలి. అక్కడ చావునకై పట్టబడ్డ వాడిని విడిపింపుమనగా, ఎవరైతే తన అనారోగ్య పరిస్థితి కావచ్చు, తన కుటుంబ వ్యవస్థని కావచ్చు, తన పిల్లల గురించే కావచ్చు, తన భర్త గురించే కావచ్చు, చుట్టూ ఉన్న వారి గురించి కావచ్చు, పాలివారి గురించే కావచ్చు, శత్రువుల గురించే కావచ్చు, ఇంకా కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యం ఇంకా మెండుగా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారు మరణ సమయానికి దగ్గరవుతున్నారు, మరణానికి పట్టబడుతున్నారని మనకు తెలిసినప్పుడు మనము అటువంటి ప్రజలను దర్శించాలి. ఎందుకంటే నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చి ఉన్నాడని దేవుడి వాక్యము. వారు నశించిపోతున్నారు, రక్షణ లేకని నశిస్తున్నారేమో, మరణంకు అప్పజెప్పబడుతున్నారేమో, ఆత్మయత్న ప్రయత్నం చేస్తున్నారేమో. వాటన్నిటి నుంచి వారిని విడిపించుటకు నీవు వెళ్ళాలి. వెళ్ళి ఏం చెప్పాలంటే, నీ కొరకు రక్తం కాచిన తండ్రి ఉన్నాడు, నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు, నీకు కలిగిన బాధల యావత్ బాధలో ఆయన బాధ పంచుకుంటాడు. నీ బాధలో నిన్ను సమస్త జనులు కాదని త్రోసిపుచ్చినను దేవుడు తన గుండెలకు నిన్ను హత్తుకుంటాడు, నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు, నీకు కావలసిన అవసరతలు తీరుస్తాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, ఆయనను నమ్ము. నీవు ఆయన నమ్మిన ఎడల ఆయన సిగ్గుపడనీయడు నమ్మిన వారిని. నీవు ఆయన నమ్మిన ఎడల ఆయన విడిపిస్తాడు, ఆయనను ప్రేమించిన ఎడల ఆయన ఆశీర్వదిస్తాడు అని మాటలు చెప్పాలి. దేవుడి మాటలు ఎలా చెప్పాలి అని అంటే, దేవుడి మాటలు మాటల చేత లేవు, కానీ దేవుడి మాటలు ఒక శక్తి అయి ఉంటుంది, ఆత్మ అయి ఉంటుంది. ఆ వాక్యం వారి యుద్ధకు తీసుకెళ్లి పంపినప్పుడు, వారికి ఆ వాక్యం వినిపింపజేసినప్పుడు, ఆ వాక్యంలో వారిని మనం మాట్లాడే దేవుడి శక్తివంతమైన మాటలు వారికి వినిపించినప్పుడు, ఆ మాటల్లో ఉన్న శక్తిని వారు పొందుకున్నప్పుడు వారు మరణ వంచుల నుంచి విడుదల పొందుతారు. వారి గురించి ఇంకొక విషయం, వారు ఆ స్థితిలో ఉన్నారు అంటే మనం వారి గురించి మొర్రపెట్టాలి, కన్నీరు కారాలి, ప్రార్థించాలి. హిజ్కియాకు దేవుడు మరణకరమైన రోగము కలిగినప్పుడు మరణమవుతున్నామని చెప్పి ప్రార్థించినప్పుడు ఆ మరణమును విడుదల కలిగించాడు దేవుడు, ఆయుష్ను తిరిగి ఇచ్చాడు కదా. అంటే ప్రార్థించాలి. రెండవ ఆప్షన్ మనకు ఉంటుంది ఏమిటంటే, వారి గురించి బలమైన ప్రార్థన చేయడం. సంఘపరంగా కానీ, సమాజపరంగా కానీ, మన వ్యక్తిగతంగా కానీ వారి కొరకు మనం ప్రార్థించాలి. వారిని మనం మరణం నుండి తప్పించాలి, జీవములకి రప్పించమని వేడుకొనాలి. అప్పుడు మనము దేవుడి బిడ్డల్ని మనము దేవుడి దగ్గరికి నడిపించిన వారం అవుతాం. మరి మనం ఎలా ఉన్నాం? మరణము నుండి వారిని, మరణమునకు పట్టబడిన వారిని తప్పించుమంటే మనమే మరణంనకు వారిని అప్పజెపుతున్నామా? అనగా మనము పెట్టే టార్చరు, మనము తిట్టే మాటలు, మనమంటున్న దూషణ మాటలు, మనము నిందించిన దాన్ని బట్టి, మనం వేధించిన దాన్ని బట్టి, వారిని నీచమైన చీపు చూచిన దాన్ని బట్టి, వారిని ఒంటరి వారిని చేసిన దాన్ని బట్టి మనమే వారిని మరణంకి అప్పజెపుతున్నామా? ఏ స్థితిలో బ్రతుకుతున్నాం మనం? ఏ స్థితిలో ఉంటున్నాం కదా? వారి కొరకు దేవుడు అంటున్నాడు, వారు చావునకు జోగుచున్న వారిని నీవు తప్పింపవు అంటున్నాడు. చావునకు జోగేటట్టు చేస్తున్నామా వారిని? ఆ చావు అంచుల వరకు వెళ్ళేటట్టు మనం చేస్తున్నామా? మరి మన ప్రవర్తన ఎలా ఉంది? క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం? మరణం నుండి తప్పిస్తున్నామా? చావునకు జోగిన వారిని విడిపిస్తున్నామా లేదా? మన స్థితిగతి ఏమై ఉంటుంది? మన బ్రతుకు ఏమై ఉంటుంది? మన బాధ స్థితి ఏమై ఉంటుంది కదా? ఆంతర్య పురుషుడు నిత్యము బలం పొందుకున్నాలి. బాహ్య పురుషుడు కృషించిపోయినను, శరీరము కృషించినను ఆత్మ ఎప్పుడు సిద్ధపరచుకునాలి.
ఇక్కడ ఎవరి గురించి నీకు ఏమి వినబడని ఏమి తెలిసిననో వారి గురించి దేవుని ప్రాకారములు గల పట్టణమైన పునాదుల గల దేవుని సన్నిధిలో మోకరించినట్టయితే ఆ పట్టణ పునాదులు కదిలించగలుగుతాం. ప్రార్థన పట్టణ పునాదులు కాదు, మనిషిని బ్రతికించగలుగుతాం, విడిపించగలుగుతాం. ఆ మరణమును దేవుడు సిలువలో కొట్టి వేస్తాడు కదా, ఆ ఆదరణ మనము చూపించాలి. అప్పుడు మనము దేవుని ప్రజలుగా ఉండనై ఉంటున్నాం. అదేవిధంగా ఒక మాట చూసుకుంటూ అంటాడు, దరిద్రులను నిరుపేదలను విడిపించు. మాలలు ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే దరిద్రంలో ఉన్నారో, నిరుపేదలు అనగా ఈ పూటకు లేనివారు, ఈ పూటకు ఖర్చు లేనివారు, ఈ పూటకు ఇప్పుడు లేనివారు, నిరుపేదలు. పేదలు కాదు, నిరుపేదలు. ఏమీ లేదు వారి దగ్గర, నిరుత్సాహంలో ఉన్నారు కదా, దరిద్రులు అంటున్నారు. దరిద్రం అని అంటే ఎప్పుడు ఏమీ లేకుండా అన్ని కొదవలతో ఉంటారు చూడు. కట్టుకోవడానికి వస్త్రము లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చుట్టూ బంధువులు లేక, ఎవరు లేక దరిద్రములో పడి ఉంటారే, ఆ ప్రజలను చూసి నీవు వారిని విడిపించు అంటున్నాడు. విడిపించమనగానే నీ ఆస్తిలో సగ భాగము ఇవ్వని కాదు, నీ ఆస్తిలో నీకు సగ భాగము ఇవ్వాలని గనక ఇస్తే పరలోక ద్వారాలని విప్పినట్టే, నీ కొరకు విప్పబడ్డట్టే. కానీ నీవు కనీసం వారికి పట్టడు అన్నం పెట్టు, ఒక వస్త్రం ఇయ్యు, ఒక పూటకు సరిపడా వారి కుటుంబంకు నువ్వు ఆహారం పెట్టినట్లయితే వారి జీవితాలను వాదుకుంటావు. పేదవారిని కనికరించిన వాడు, దేవుడు వాక్యం సెలవిస్తుంది, బీదలను కనికరించిన వాడు ధన్యుడు. అట్టి వాడు రోగశయ్యం మీద దేవుడు వారిని ఆదుకున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. బీదలను కనికరించి వాడు దేవునికి అప్పించున్నట్లు అని సెలవిస్తుంది వాక్యము. అలా నీ విడిపించు అని అంటున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి నీవు వారిని తప్పించు అంటున్నాడు. హల్లెలూయా. భక్తిహీనుల చేతిలో నుండి అనే భక్తిహీనులు అనేకులు ఈ రోజులలో చూసినట్లయితే భక్తి అని పేరు పెట్టుకొని భక్తిహీనులతో బ్రతికి నానా విధముల చేత భక్తి గల వారిని అయినను, ఇతరులనైనను, ఇరుగు పొరుగు వారిని బాధ పెడుతూ నశింపజేస్తారు. వారి చేతిలో నుండి తప్పించాలి అని అంటే వారికి మనం ఆలోచన చెప్పాలి, జ్ఞానము చెప్పాలి. నీవు మరొకసారి వారి జోలికి వెళ్ళకు. వారి 40 మాటలు అన్నను నీవు వాటిని చెవునకు తీసుకొచ్చుకోకు. మళ్ళీ రిపీట్ నీవు అన్నావు అనుకో, అదే భక్తిహీనులతో నువ్వు వెళ్తావు. వారి మాట తొలగించుకొని నీవు వారి గురించి ప్రార్థన చేసి నీవు గమ్మునుండు అని అటువంటి వారిని విడిపించాలి. మనమేమని చెప్తున్నాం? నిన్నుగా మాటలు తిట్టింది కానీ నిన్ను 2 మాటలు తిట్టింది, నువ్వు 4 నువ్వు 14 నువ్వు 40 నీవెందుకోకుంటున్నావు అని నిన్ను మనం ఇతరులను రెచ్చగొడుతున్నామా? లేదంటే అక్కడ అల్లరి మానుపుతున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాం? మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? మనుషులను మనం ఏ విషయంలో అంటే సమాధాన పరచువారమై ఉండాలి, ఐక్యపరచువారమై ఉండాలి. కానీ అసమాధానం అనే మాటలు, మన మాట ఇటు చెప్పే మాటలు చెప్పి అల్లరి కర్తలు కాకూడదు మనము. అదే కాదు, ఎప్పుడంటే మనుషులను మనము పడద్రోసి వారి వల్ల మనం ఉండకూడదు. కానీ పడిపోయిన వారిని అస్తమించి లేవనెత్తే రీతిగా మనం ఉండాలి. మన దగ్గర ఏమి ఉన్నదని ముఖ్యం కాదు, ఉన్నది శక్తిగల నామము. ఆ నామం ద్వారా అనేక ప్రజల్ని నిలబెట్టాలి, అనేక ప్రజల్ని కట్టాలి, అనేక ప్రజల్ని దేవుడిలో నిలబెట్టుటకు శక్తిమంతులం మనము కావాలి. మనం యొక్క పత్రిక, మనం యొక్క ఆయుధము కావాలి, మనమే ఆధారం కావాలి, మనమే సర్వశక్తి గల బిడ్డలుగా మనం అక్కడ నిలబడి చెప్పాలి. కాబట్టి మనము అలా నిలబడి ఉండాలి. దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చూసుకుందాం. ఇక్కడ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడి మాను మేకులు పీకాలి అనగా దుర్మార్గులు ఎటువంటి కట్లు కీడు యోచించిన వారు కట్టారే ఆ కట్లను, కాడిమాను మేకులను, వాటన్నిటిని బంధించుటకు వారికి మనం ఉపవాసం ఉండమని చెప్పాలి, ప్రార్థించమని చెప్పాలి, ప్రార్థనలో పాల్గొనమని చెప్పాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఆ కట్లు ఊడిపోయేంత వరకు వారి విషయంలో మనం ప్రార్థన భారము తీసుకొని మన ప్రార్థన భారం దేవుడికి అప్పచెప్తే మన భారము ఆయన కాడి సులువుగా ఉంది కాబట్టి ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు అంటున్నాడు. బాధింపబడిన వారిని విడిపించుటయు. హల్లెలూయా. ఎవరినట? ఎవరైతే బాధలలో ఇబ్బందులు వారిని విడిపించి వారిని అక్కున చేర్చుకున్నాలి. ఇదిగో రండి అని క్రీస్తు ప్రేమ చాటాలి. క్రీస్తు ప్రేమ చాటుతున్నావా? బాధించు వారితో కూడా గుంపులో కలిసి బాధిస్తున్నావా? ఏ గుంపులో ఉన్నావు? ఎవరు చూస్తుండ్రు? పరలోకం పోయినాక చూసుకుందాం లే అని టేకిటీస్ తీసుకుంటున్నావా? అయితే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ ప్రయాణం ఎందుకు? ఈ ప్రయాణం చేసే బదులు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేసుకొని బ్రతకొచ్చు, దేవునిలో నుంచి తొలగిపోయి. ఇలా చేసే దానికంటే అలా చేసి చావచ్చు నీవు. కానీ నీవు ఇలా చేయాలి. ఏమంటున్నాడు? బాధింపబడిన వారిని నువ్వు విడిపించాలంటున్నాడు. మరి విడిపిస్తున్నామా? ప్రతి కాడిని విరగొట్టుటయు. ప్రతి కాడిని విరగొట్టాలి. అది ఎటువంటి భయంకరమైన కాడైనను సరే ప్రార్థనతో మాత్రమే విరగొట్టగలుగుతాం. ఆ శక్తిని దేవుడి దగ్గర పొందుకునాలి. మనం ఇతరుల కాడిలు విరగొట్టు హరమై ఉండాలి. కాబట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా అంటున్నాడు. ఆ ఉపవాస దినాలలో చేసిన ప్రార్థనలో శక్తి గొప్పదై ఉంటుంది. వీడియోలు ఉన్నాయి చూడండి. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుట. ఎవర్రట? మనము తింటున్న ఆహారం ఎవరు? ఆకలి
ఐదుగురు వస్తే వారికి అన్నం తీసుకెళ్ళి పెట్టి వారి కడుపు రింపితే ఆ దేవుడు మనకు రెండంతలుగా ఇస్తాడు. దిక్కుమాలిన బీదలని కనబడి వారిని ఇంట చేర్చుకున్నాడు. దిక్కుమాలిన ఎవరు లేక దిక్కు లేని ఉంటారు. ఇంట్లో చేర్చుకోమంటే ఈ రోజులు ఇంట్లో చేర్చుకుంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడని ఈ రోజులు ఇంట చేర్చుకపోకపోయినా చేర్చుకున్నాను, ఇంట్లో చేర్చుకొని వారికి కావాల్సినది ఇచ్చి నువ్వు పంపినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టాలి. బంధింపబడి ఏమంటున్నాడు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకూడదు. అంటే రక్త సంబంధి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు నీ రక్త సంబంధి. అటువంటి వారు నీ కనబడ్డప్పుడు వారి అవసరత కొరకు నీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖము దిప్పుకొని లేదు కాదు ఇగో లేదు పో రేపు రాపు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆ రక్త సంబంధి ఎక్కడ సహాయం నీ దగ్గర సహాయం దొరుకుతుందని వచ్చింది, నీ దగ్గర సహాయం దొరుకుతుందని వచ్చాడు, నీవే ఆదరిస్తామని వచ్చారు, ఆశ పెట్టుకొని వచ్చారు. నీ దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా చేస్తాడు అని వారి ఆశను దేవుడి అందు తీర్చు. నీ రక్త సంబంధి ముఖం తప్పింపకు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకో అంటున్నాడు దేవుడు. అలా చేర్చుకోనాలి. అప్పుడు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇయ్యాలి. ఎలా ఇయ్యాలి? వాళ్ళు వస్త్రం లేక దుప్పటి లేక చలికి ఎన్నో రకాల గోజారుతున్నప్పుడు నీ దగ్గర ఏది ఉంటే ఆ దుప్పటి తీసుకెళ్లి వారికి కప్పి ఆ వస్త్రములు ఇస్తే వారి శరీరానికి వెచ్చదాన్ని నువ్వు కలిగించినట్లయితావు. ఆ శరీరానికి నువ్వు ఆరోగ్యం కలిగించిన వారు అవుతావు. ఆ శరీరానికి నీవు కొంచెము రక్షణ క్షేమం కలిగించినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ప్రతి జీవి ఆయన చేసిన సొత్త ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలా నువ్వు చేస్తే ఎలా ఉంటుందంట, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఎలానట, ఉదయకాలం పొద్దున ఒక చుక్క పొడుస్తుంది. అన్ని చుక్కల కంటే ముందు వేకువ చుక్కలు పొడిచినప్పుడు ఎక్కడ ఎంత చీకటి ఉన్నానో ఆ చీకటి అంతట్లో ప్రకాశంగా భూమి మీదకి వెలుతురిస్తుంది. అలా నీ జీవితము జీవిస్తావు అంటున్నాడు. దేవుడు చేసిన పనులు, దేవుడు చెప్పిన పనులను మనం చేయాలి. మనము దేవుడు చెప్పిన పనులు మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తుంది అది చేయాలి. అది ఎప్పుడు నీ దగ్గర ఇచ్చే స్థితికి ఉన్నప్పుడు నీవు ఇవ్వాలి. ఒకవేళ లేని స్థితిలో కరువులో కూడా నీవు ఉన్నాను సరే, ఆకలి ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఇంత అన్నం పెట్టు. నీ దగ్గర 2 చీరలు ఉన్నా సరే ఎవరన్నా పూర్తిగా లేకపోతే అప్పుడు నువ్వు ఇయ్యు. ఎందుకో తెలుసా, నువ్వు పరీక్షింపబడుతున్నావు, పరీక్షలో నువ్వు అప్పుడు నెగ్గుతున్నావు. కాబట్టి సమృద్ధి దేవుడు మనకి ఇయ్యని అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ఇవి పనులు మానేసి ఎక్కడనో పాస్టర్కి అవి ఇవ్వాలి, ఇక్కడ పాస్టర్కి దశం భాగం పెట్టాలి, ఇక్కడ పాస్టర్కి పైసలు ఇవ్వాలి, ఇక్కడ ఇంటికి వచ్చిన పాస్టర్కి 500 కానుకలు పెట్టాలి, ఆశీర్వాదిస్తున్నాను దీవించండి వచ్చే ఆశీర్వాదము అన్నిటి ఇస్తున్నావు చూడు, అదంతా వ్యర్థము. దానికి నీకు ఆశీర్వాదం కాదు కదా, పూర్తిగా శాపం వస్తుంది. కాబట్టి నీవు అది చేయక ఇది చేయాలి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అలా నీ వెలుగు వేగువ చుక్క వలె ఉదయించును. స్వస్థత ఎలా జరుగుతుందని నీకు అప్పుడు అలా ఇవన్నీ చేసినప్పుడు నీకు స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శరీరమైన స్వస్థత నీకు నీ కుటుంబంకి లభిస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందట, లభించినప్పుడు నీతి నీ ముందర నడుస్తుందట. నీతిమంతుడైన దేవుడే నీ ముందు నడుస్తాడు. నీకు ఆయన నీ ముందు నడిచాడు. నీకు అడ్డుందా? నీ మార్గంకి ఏమైనా ముయ్యబడి ఉందా? ప్రతిది తెరవబడి ఉంది. ప్రతిది ఆయన చేయనంటున్నాడు. ఆయన శక్తి సంపన్నుడు. అందుకే అంటున్నాడు ఆయన, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావని ఉండు. నీతి నీ ముందర అనగా ఆయన నీ ముందు నడుస్తున్నాడు. ఆయన సైన్యము నీ వెనకాల ఉంది. అంటే ఆయన చుట్టూ నిన్ను ప్రాకారం వలె కప్పి ఉన్నాడు. కాబట్టి నిన్ను ఏది ఎంత మాత్రం ఆటంకపరచదు, ఏది ఎంత మాత్రం నీ కానిచ్చేదు. నీ కుటుంబంలో దేవుడు రక్షించనై ఉంటున్నాడు. జీవితంలో దేవుడు ఆయన కార్యములు చేయటకు ఆయన సమర్థుడై ఉంటున్నాడు, శక్తిమంతుడై ఉంటున్నాడు, దేవుడు బలవంతుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలను మనము ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుని దేవుడి సన్నిధిలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. దేవుడు కృపను అనుగ్రహించి ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Please subscribe, like, share.